జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బిడ్డకి తండ్రి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. బయట ఉంటే అతని ప్రాణానికే ప్రమాదం. సర్పదోషం ఉందయ్య గారు. ప్రతి క్షణం ఈ పామే గుర్తొస్తుంది. ఏంటిది? ఏమైంది మందారం? ఏమైంది మందారం? నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. మందారం గదిలో నీకు పనేంట్రా? అది మావయ్య. నిన్ను ఎందుకు వచ్చావురా ఇక్కడికి? పాము వెంట పడిందని తెలిస్తే మందారం బిడ్డకి నేనే తండ్రిని తెలిసిపోతుంది. చెప్పకూడదు. మన ఇద్దరు కళ్ళు గప్పి వీడేదో ఏదో పని చేస్తున్నట్టున్నాడు. వీడు చేసే ప్రతి పని అనుమానాస్పదంగానే ఉంటుంది. అది మావయ్య, దాహం వేస్తే వాటర్ బాటిల్ కోసం వచ్చాను. నిద్రమత్తులో కిచెన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మందారం అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలరా. మందారం నీకేమైనా ఇబ్బంది కలిగించాడా? ఏం లేదు పెద్దయ్య. మందారమే ఏమీ లేదు అని చెప్తోంది కదా తమ్ముడు. ఇదంతా కావాలని చేసుండడు. ఏదో నిద్రమత్తులో అలా అయ్యుంటుంది. ఈసారి వదిలే తమ్ముడు. అలా వదిలేబట్టే వీడిలా తయారవుతున్నాడక్క. వీడి వల్ల ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు డిస్టర్బ్ అవుతూనే ఉన్నారు. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? ఏదో అనుకోకుండా జరిగింది అని చెప్తున్నాడు కదా తమ్ముడు. ప్లీజ్. నీ మొహం చూసి వదిలేస్తున్నానక్క. వాడు ఎంత తక్కువ నా కంటికి కనిపిస్తే అంత మంచిది వాడికి. తీసుకువెళ్ళు. రారా. మందారం, నిజంగానే నీకు ఏ ఇబ్బంది కలగలేదుగా? లేదయ్య గారు. సరే, వెళ్ళి పడుకోండి. నీకేం కాదు మందారం, మేమందరం ఉన్నాం కదా. మమ్మీ 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 ఏంట్రా, నాకు కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వే ప్లాన్స్ వేసేసుకుంటున్నావు? ఓవర్ అయిపోతున్నావు. నాతో కూడా చెప్పకూడని ప్లాన్ ఏంట్రా? అయ్యో మమ్మీ, నీ పాటికి నువ్వేవేవో ఊహించుకోకు. నేనేం ప్లాన్ చేయలేదు. మందారం బిడ్డ తండ్రికి సర్పదోషం ఉందని పూజారి చెప్పినప్పటి నుంచి నా కల్లో పావులు కనిపిస్తున్నాయి మమ్మీ. ఇందాక కూడా సేమ్ అలాగే కనిపించింది. భయపడిపోయి లేచేసరికి నా మీద పాము పడుకునుంది. భయం వేసి బయటికి పరిగెత్తాను మమ్మీ. పరిగెడుతుండే నా వెంట పడింది. అందుకే ఎటు పోవాలో తెలియక మందారం రూమ్ ఓపెన్ గా ఉంటే అందులోకి వెళ్ళిపోయా. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? ఒట్టు మమ్మీ, ప్రామిస్. నీకెందుకు అబద్ధం చెప్తాను?
నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. కళ్ళు ముయ్యాలంటేనే భయం వేస్తోంది. రేపు గుడికెళ్ళి పూజ చేయిస్తాను. సర్పదోష నివారణకు ఏదైనా పరిష్కారం ఉంటుంది కదా, అదేంటో కనుక్కొని పూజ చేయిస్తాను. కంగారు పడకు దీపక్. 1కి 10 సార్లు ఆలోచించి చెయ్యాలి. తమ్ముడికి గనక ఇంకోసారి దొరికామంటే మన ఫ్యూచర్ మనకే తెలీదు. ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ముందు నేనుండాలి కదా మమ్మీ. అది కాదు దీపక్. నువ్వు గుడికెళ్ళి సర్పదోష నివారణ కోసం పూజ చెయ్యించావు అని తెలిస్తే మందారం బిడ్డకి తండ్రివి నువ్వని రుజువైపోతుంది, అందరికీ తెలిసిపోతుంది. అందుకే వెళ్ళడం కుదరదు అంటున్నాను. నా భయం నీకు అర్థం కావట్లేదు మమ్మీ. నా భయం కూడా నీకు అర్థం కావడం లేదు దీపక్. మనం ఇంట్లోనే ఉండి దోష నివారణకు ఏదైనా ఉపాయం ఉంటుందేమో ఆలోచిద్దాం. ఇవాళ్టికి నువ్విక్కడే పడుకో. దీపక్కి బాగా భయం చుట్టుకుంది. కానీ వాడు గుడికి వెళ్ళాలంటే ఈ భయం సరిపోదు, ఇంకా భయపెట్టాలి అమ్మాయి గారు. అవును, దీపక్ గుడికెళ్ళాడంటే ఆ ప్రూఫ్ సంపాదించి నాన్నగారి ముందుంచితే మందారం బిడ్డ తండ్రికి దీపక్కే అని రుజువవుతుంది. అప్పుడు నాన్నగారు మనకి చెప్పినట్టు దీపక్ని మందారానికిచ్చి పెళ్లి చేస్తారు. అవునమ్మాయి గారు, అదే గనక జరిగితే మందారం జీవితం కూడా బాగుపడుతుంది. హ్మ్, ఆ పసిబిడ్డకి తండ్రి లేని లోటు తీరుతుంది. హ్మ్. మళ్ళీ ఎప్పుడు భయపెడదాం? చూద్దాం అమ్మాయి గారు, దగ్గరలోనే దీపక్ని గుడికి పోయేలా చేద్దాం. హ్మ్. ఇంత జీవితాన్నిచ్చిన నేను నువ్వు విషాన్ని అడిగితే ఎలా తీసుకొస్తాననుకున్నావు? నిన్ను పెద్దయ్య, ఏమైందమ్మాయి గారు, పడుకోకుండా ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదు రాజు, నాన్నకి నా మీద కోపం తగ్గిపోయి ఉంటుందా, ఇంకా అలాగే ఉందా? అయ్యో అమ్మాయి గారు, దాని గురించి ఆలోచిస్తున్నారా? అదెప్పుడో మర్చిపోయి ఉంటారు. మీరింకా గుర్తుపెట్టుకొని బాధపడుతున్నారా? అదేం లేదు రాజు, రేపు నాన్న పుట్టినరోజు, ఏదైనా సర్ప్రైజ్గా విష్ చేయాలని ఆలోచిస్తున్నా. కానీ ఆ కోపం అలాగే ఉంటే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారేమోనని భయంగా ఉంది రాజు. అలా ఏం ఉండదు అమ్మాయి గారు. పెద్దయ్య గారు సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలా ప్లాన్ చేద్దాం. మంచి బొకే తీసుకుందాం, బొకే ఇచ్చి విష్ చేద్దాం. అది రొటీన్గా ఉంటుంది రాజు. పోనీ నాన్న బయటికి రాగానే ఫ్లవర్స్ మీద పడినట్టు చేద్దామా? ఫాదర్స్ డే రోజు అలాగే చేశాం కదా అమ్మాయి గారు, ఇంకా వేరే ఏమైనా చేద్దాం. రాజు, ఒక ఐడియా వచ్చింది. ఏంటి అమ్మాయి గారు? ఎలా ఉంది రాజు? చాలా బాగుంది అమ్మాయి గారు, అలానే చేద్దాం. రండి. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.